హోలీ పండుగకు కెమికల్స్ ఉన్న రంగులను పక్కన పెట్టి కూరగాయలతో రంగులు తయారు చేస్తున్నారు మహిళలు. నల్గొండ కేంద్రంలో నివాసం ఉంటున్న అరుణ్ జ్యోతి ఆకుకూరలు, పప్పు దినుసులు, బీట్రూట్, పసుపు, నిమ్మకాయలతో కలర్స్ తయారు చేశారు. వాటిని బంధువులతో పాటు చుట్టుపక్కల వారికి పంపిణీ చేశారు. న్యాచురల్ కలర్స్ తో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కెమికల్స్ తో చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. హోలీ సంబరాల్లో అందరూ న్యాచురల్ కలర్స్ వాడాలని సూచించారు జ్యోతి. సంవత్సరం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా హోలీ కలర్స్ అనేది వేసాను. మీరు కళ్ళు మూసుకొనైనా మీరు రంగులు అనేవి ఐడెంటిటీ చేయొచ్చు. అంటే ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ ఉంచే మనం నార్మల్గా టెక్స్టైల్ డైస్ వాడే కలర్స్ నుంచి కళ్ళు మూసుకొని చేయండి, కెమికల్ వాసన తప్పించి ఇంకోటి రాదు. ఇందులో చాలా మంచి సువాసన, మళ్ళీ మనకి రంగులు కూడా ఇవి రంగురంగులు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ తోటి హోలీ ఆడి ఈ హోలీని ఇంకా ఆహ్లాదంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇవి ఎలా చేస్తారంటే మనకు దొరికేవే కదండి. ఇప్పుడు న్యాచురల్గా మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బీట్రూట్ అనగానే గులాబీ రంగు, మనకి బంతిపూలు దాని రంగులే కనబడుతుంటాయి, 2 రంగులు వస్తుంటాయి. ఏవైనా ఏ కలర్స్ అయినా మనకు కనిపించి దానికి మనకి సైడ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోంగూరని తీసుకుంటే పుల్లగా ఉంటుంది కదా, ఇరిటేషన్ ఇస్తుంది. అలాంటివి మనం చూసుకొని పుదీనా, తులసి ఇలాంటి ఆకులని కొంచెం తీసేసుకొని మనము మిక్సీ తిప్పేసేసుకొని, దాంతోపాటు బ్యాలెన్స్ కోసం నేను ఏం చేస్తానంటే జొన్నలు రేట్ తక్కువగా ఉంది కాబట్టి అది మిక్సీ తిప్పేసేసుకొని అందులో బ్యాలెన్స్ చేసేసుకొని ఫైన్ స్ట్రక్చర్ రావడానికి చేసేసుకుంటానండి. బయట దొరికే రంగులు టెక్స్టైల్ డైస్ వాడడానికి తేడా అంటే మనకు అర్థమవుతుంది. అవి విషపూరితం. పిల్లల నోట్లో గినక పడితే వామిటింగ్ చేసుకోవడము, కళ్ళల్లో పడితే లేనిపోయి ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్స్ రావడము చూస్తూ ఉంటాము. ఇది వాడితే ఇంకా పిల్లలు ఎంతసేపు అయినా ఆడుకోనివ్వండి అనేటట్లుగా ప్రశాంతంగా ఇంకా ఆడితే మంచిదే కదా అన్నట్టుగా ఉంటుంది.